అయితే కిరణ్ గారు ఒక ఎన్ఆర్ఐ క్వశ్చన్ అడుగుతున్నారు. తిరుపతి నుంచి మీరు హరిప్రసాద్ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడ్డారు, కానీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు నుంచి కాకుండా తిరుపతి నుంచి జనసేన టికెట్ ఇచ్చారు. మీకు కూడా పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. మేడం, ఇందాక చెప్పాను నేను, కొన్ని కారణాలు ఉంటాయి రాజకీయాల్లో. తిరుపతిలో నేను సీట్ ఆశించాను, కరెక్టే, కాదని చెప్పట్లేదు. అలాగే హరిప్రసాద్ గారు కూడా ట్రై చేశారు, కాదని చెప్పలేదు. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మేము కూటమి టీడీపీలో ఉన్నాం. టీడీపీ కూటమిలో ఉన్నప్పుడు, టీడీపీ కూటమిలో మాకుతో పాటు కలిసి పనిచేయాల ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ సీటు వస్తుందో రాదో పక్కకు పెడితే ఓ సర్వే కార్యక్రమంలో జరిగింది. అందులో మాకు ఎలా వచ్చిందో ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. ఒక కాపు నాయకుడుని వైసీపీ వాళ్ళు అతని చిత్రహింసలు పెట్టారు. 52 నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక వైసీపీ ఎమ్మెల్యే అతను. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. అతను జగన్మోహన్ రెడ్డి అతన్ని చాలా నెగ్లెక్ట్ చేసి వాడుకొని వదిలేసారు. బాధలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతని మీద జాలి చూపించి, ఇటువంటి వ్యక్తికి మనం అవకాశం కల్పించాలి, వయసులో పెద్దయినా మీకు భవిష్యత్తు ఉంది, మళ్ళీ నేను అవకాశం కల్పిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇతన్ని వాడుకొని వదిలేశాడు, కాబట్టి ఇతనికి సీట్ ఇద్దామని ఆలోచనతో సీట్ ఇచ్చారు. అది కూడా ఇచ్చారు. తర్వాత మేము కూడా కొన్ని అలకలు, పని చేయకపోవడము, అలగడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సెట్ అవుతాయి అన్ని సమయం వస్తుంది, ఎలక్షన్కి సమయం ఉంది కాబట్టి అవన్నీ కూడా సెట్ అవుతాయి మేడం. బట్ ఏమంటే రీజన్ ఏమంటే, ఓ బలమైన కాపు సామాజిక వర్గం సంబంధించిన నేత అతను ప్రజారాజ్య పార్టీలో పనిచేశాడు. ఆయన సీట్ రాకపోవడం, జగన్మోహన్ రెడ్డి వాడుకొని వైసీపీలో ఒక్క కాపు నేస్తా కూడా సీట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు తప్ప ఇంకా అక్కడ ఏమి ఇష్యూస్ ఏం లేవు. మాకు కొన్ని చెప్పారు, నెక్స్ట్ అధికారులు రాబోతున్నాం, అనేక పదవులు ఉన్నాయి, నెక్స్ట్ మీరు రెడీ అవ్వండి అని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టే మేము కూడా ఇంకా అడ్జస్ట్ అవ్వలేము. ప్రతి ఒక్కరు పోతిరి మహేష్ లాగా బయటికి రాలేము కదా, కొన్ని తప్పదు, ఉండాలంతే. రైట్ అండి.